ఈరోజు ప్రత్యేకంగా ఈ మీడియా సమావేశం కనుమూరి రవిచంద్రారెడ్డి ఆయన మీకు ఎవరికన్నా తెలుసా? నాకైతే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, తర్వాత వైసీపీలోకి వచ్చా. 40 ఏళ్ల నుంచి దాదాపు 35 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ లోపల నా రాజకీయ ప్రస్థానం. ఈ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు ఆయన పేరు వినలేదు. ఆయన పేరు ఎప్పుడు విన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని నేషనల్ స్పోక్స్ పర్సన్గా చేసినప్పుడు ఆయన పేరు విన్నా. ఆయన నేషనల్ స్పోక్స్ పర్సన్, ఆయన మన నెల్లూరు జిల్లా వాడు అని తెలిసినప్పుడు ఇంకా ఆశ్చర్యపోయా. ఎందుకంటే ఇంతకాలం నుంచి రాజకీయాల్లో ఉండేవాడిని నేను. ఆల్మోస్ట్ నాకు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేవాళ్ళు మన నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరితో నాకు పరిచయాలు ఉన్నాయి. ఒకవేళ పరిచయాలు లేకపోయినా వాళ్ళు నాకు తెలిసి ఉంటుంది, వాళ్ళ పేరు, వాళ్ళు ఏంది, ఎక్కడ తెలిసి ఉంటుంది. కానీ ఈయన తెలీదు. ఒక్కసారిగా ఆయన నేషనల్ స్పోక్స్ పర్సన్, ఈయన నెల్లూరుకి చెందినవాడని తెలియగానే నాకు ఆశ్చర్యపోవడం అంతే. ఆ తర్వాత గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్కి చైర్మన్గా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ అనేది క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆయన గౌరవించడం జరిగింది. ఇలాంటి వాళ్ళకి చాలా అరుదుగా ఇలాంటి అవకాశం వస్తుంది. ఏం లేదు వీళ్ళకి. ఆయన ఈరోజు గూడూరు, ఆయన సొంత ఊరు. ఆ గూడూరులో కౌన్సిలర్గా గెలిచే పరిస్థితి కూడా ఉండదు ఆయనకి. ఆ గూడూరులో పట్టుమని ఒక 10 మంది ఆయన సొంత మనుషులు ఎవరు ఉండరు. ఏదైనా బంధువులు ఉంటే 4 తెలిసి ఉండొచ్చేమో. కానీ వీళ్ళంతా ఎట్లా అంటే పైన లాబింగ్ చేసుకుని పదవులు పొందుతారు. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన ప్రెస్లో బాగా మాట్లాడుతున్నాడు, పార్టీకి ఉపయోగపడతాడు అని చెప్పి ఈయనకి ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా చేయడం జరిగింది. అలాగే ఈయన నేషనల్ స్పోక్స్ పర్సన్గా నేను ఎప్పుడు చూడలే ఆయన్ని. నేషనల్ మీడియాలో ఎప్పుడు చూడలే నేను. మన లోకల్ మీడియాలోనే ఇస్తూ ఉండేవాడు, ఏదైనా డిబేట్లు కానీ లేదా ఇంటర్వ్యూలు కానీ. లోకల్ మీడియాలో అంటే స్టేట్ మీడియాలో వరకే పరిమితం. ఎప్పుడు నేషనల్ మీడియాలో నేను ఒక్క డిబేట్ కూడా అయింది నేను చూడలే. నేనంటే ఆయన చేసిందే చాలా తక్కువ అనుకుంటా, చూడలే. అలాంటిది ఆ వ్యక్తికి అంత గౌరవం ఇచ్చి, అంత మంచి పదవి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, ఈరోజు పార్టీ అధికారం నుంచి దిగిపోగానే ఆయన బీజేపీ కండువా కప్పుకున్నాడు. ఈ మధ్యలో బీజేపీ కండువా కప్పుకునే మధ్యలో వైసీపీ పార్టీ సీనియర్ లీడర్స్ గురించి ఒక డిబేట్లోనో ఇంటర్వ్యూలోనో విమర్శించడం జరిగింది. ఆ విమర్శించినప్పుడు కూడా ఆయన మీద ఏమి పార్టీ పరంగా చర్యలు ఏమి తీసుకోవాలి. అప్పుడే పార్టీ పరంగా చర్యలు తీసుకొని ఉంటే బాగుండేదేమో. పార్టీ పరంగా ఏం చర్యలు తీసుకోవాలి. ఆయన ఆ తర్వాత పోయి బీజేపీ కప్పుకున్నాడు. దానికి అభ్యంతరం ఏం లేదు. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, 6 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నాను, తర్వాత వైసీపీలో చేరాను, వైసీపీలో కూడా 6 సంవత్సరాలు ఉన్నాను. అంటే ఈయన ప్రస్థానం ప్రతి పార్టీలో 6 సంవత్సరాలు. ఎందుకంటే ఏ పార్టీ అయినా అధికారంలో 5 సంవత్సరాలు ఉంటుంది. 6వ సంవత్సరం ఓడిపోయిందంటే, 5వ సంవత్సరం ఓడిపోయిందంటే ఒక 5-6 నెలల్లో ఈయన పార్టీ మారుతాడు. ఈయన పార్టీ మారేదానికి కూడా కారణం ఏంటంటే, ఆయన చెప్పిన కారణం, నాకు బీజేపీ విధానాలు నచ్చినాయి, బీజేపీ నాయకులు నచ్చారు, బీజేపీ పరిపాలనా విధానం నచ్చింది అని చెప్తాడు. బీజేపీ పరిపాలనా విధానం అంతకుముందు నచ్చలేదా ఆయనకి? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నచ్చలేదా? వైసీపీ అధికారంలోంచి దిగిపోగానే బీజేపీ విధానాలు నచ్చినాయా? వైసీపీ విధానాలు నచ్చకుండా పోయినాయా?
అధికారం ఉన్నప్పుడే మొదటి సంవత్సరమే అయ్యా మీ విధానాలు మాకు నచ్చట్లేదు, నాకు బీజేపీ విధానాలు నచ్చినాయి, బీజేపీలోకి పోతున్నాను అని చెప్పి ఆ రోజే చెప్పుంటే నిన్ను నిజంగా నిజాయితీ పరుడు, ఇతను అభిప్రాయాలకి విరుద్ధంగా పోడు, అతని మనసుకి ఏదనిపిస్తే అది చేస్తాడు, గొప్ప నాయకుడు అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత నువ్వు పార్టీ మారి పార్టీ మీద, పార్టీ అధినాయకుడి మీద అబాండాలు వేయడం అనేది కరెక్ట్ కాదు. రవిచంద్రారెడ్డి గారు మీరు గూడూరులో కౌన్సిలర్గా కూడా గెలిచే పరిస్థితి లేదు. అలాంటిది మీరు నాకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు, అందరూ ఎస్సీలకి ఇచ్చారు గూడూరులో, నాకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది. అసలు ఎమ్మెల్సీ స్థాయి కాదు నీది. ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ అంటే అదొక క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి గౌరవించారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ప్రోటోకాల్ ఉంటుంది. అన్ని ఇచ్చి గౌరవిస్తేనే నువ్వు ఈరోజు పార్టీ అధికారం నుంచి పార్టీ అధికారం పోగానే పార్టీ మారిపోయినావు. నీకు ఎమ్మెల్సీ ఇస్తే మాత్రం ఈరోజు అమ్ముడిపోయి ఉండేవాడు కదా. కొంతమంది ఎట్టయితే అమ్ముడిపోయారో ఆ విధంగానే నువ్వు కూడా ఒకడు అయిండేవాడివి. అదే చెప్తున్నాం రవిచంద్రారెడ్డి గారు, మీరు వైసీపీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఏ విషయంలో అయినా విమర్శించడం అంటే కరెక్ట్ కాదు. మీరు చెప్పే ప్రతి మాటకి మా దగ్గర కౌంటర్ ఉంది. మీరు ఏం మాట్లాడినా దానికి తప్పకుండా కౌంటర్ అనేది ఇస్తాం. మీకు మీ స్థాయికి మించి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని గౌరవించారు. ఆ కృతజ్ఞత పెట్టుకొని మీరు వేరే పార్టీలో, అధికారంలో ఉండే పార్టీలోకి పోయినారు. అక్కడ అధికారం కావాలా, మీకు పదవులు కావాలంటే వాళ్ళ భజన చేసుకోండి, వాళ్ళ కాళ్ళకు మొక్కోండి, ఇంకేదైనా చేయండి. ఆ నాయకులకి ఏం చేస్తే పదవులు ఇస్తారో అది చేయండి. అంతేగాని వైఎస్ఆర్సీపీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ పల్లెత్తి మాట అన్నా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. మీ ప్రతి మాటకి జవాబిచ్చి తీరుతాం. నువ్వు కౌన్సిలర్గా కూడా గెలవలేనోడిని జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి ఆ స్థాయిలో పెడితే నీకు కృతజ్ఞత లేకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు రవిచంద్రారెడ్డి గారు. ఈసారిగాన మళ్ళా మీరు మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కానీ అదే వైసీపీని కానీ విమర్శిస్తూ మీరు మాట్లాడితే మాత్రం మంచిది కాదని ఈ మీడియా ముఖంగా మీకు హెచ్చరిస్తున్నా.